ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు డిసెంబర్ 16. నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్యము సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 12-13 వచనాలు. 5వ నిబంధనను దేవుడు దావీదుతో చేసెను. దేవుడు తన ఇంటి నమూనాను దావీదుకు చూపించెను. ప్రభువైన యేసుక్రీస్తు దేవుని యొక్క నిజమైన ఇంటిని కట్టుచున్నాడు. మనము ఆ కట్టడ నిర్మాణములో పాలు పొందుట ద్వారా జయించువారము కాగలము. మానవ జ్ఞానం అంతటి నుండి ఖాళీ చేయబడిన పిమ్మట మందిరము కొరకైన మచ్చు దావీదుకు ఇవ్వబడెను. దినవృత్తాంతముల 1వ గ్రంథం 28వ అధ్యాయం 19వ వచనం. మనము దేనినైతే జ్ఞానమని తలంచెదమో ప్రభువు దానిని చెత్త అనును. దేవుని సేవ చేయుటకు దేవుని సేవకులెందరో మానవ జ్ఞానము మీద ఆధారపడుచున్నారు, కానీ దేవుని క్రమమును పాటించుటలేదు. మందిరపు మచ్చు దేవుడు దావీదుకివ్వగా దావీదు దానిని సొలొమోనుకిచ్చెను. దావీదు ద్వారా సొలొమోను మందిరపు మచ్చును ఎట్లు పొందెనో మనము కూడా పరలోక సంఘము యొక్క మచ్చును యేసుక్రీస్తు ప్రభువు ద్వారా పొందుచున్నాము. దేవుని మందిరములో అనగా ఆత్మీయ మందిరములో మనము సజీవరాళ్లుగానున్నాము. మనము కూడికలకు హాజరగుచు ఒకే స్థలములో కూర్చుండి ఆత్మల కొరకై ఏ భారము లేకుండా ఉండుట కాదు, దేవుని ఇంటిలో మన స్థానమేమో ప్రార్థించి తెలుసుకొనవలెను. జయించువారు దేవుని మందిర నిర్మాణములో పాలు పొందెదరు. దేవుని మందిరం అనగా దేవుని సంఘము. కట్టడను నేను వివరించెదను. యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడువు, నేడు నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. ఇనుప దండముతో నీవు వారిని నలగగొట్టెదవు, కొండను పగులగొట్టినట్లు వారిని మొక్క చెక్కలుగా పగులగొట్టెదవు. కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 7-9 వచనం వరకు. 6వ నిబంధన. జనాంగములన్నింటినీ తనకు స్వాస్థ్యముగా ఇచ్చెదనని దేవుడు తన కుమారునితో ఈ నిబంధన చేసెను. నీవు సువార్తను ప్రకటించుటకు వెళ్ళినప్పుడు ఈ వాగ్దానమును చేపట్టుము. ప్రభువు భాగమును సాతాను అక్రమముగా అపహరించెను కనుక విశ్వాసముతో, ప్రభువా, వీరందరూ నీకు స్వాస్థ్యమై ఉన్నారు, వీరు నీవారు, వారి కొరకే నీవు మరణించితివి అని విశ్వాసముతో చెప్పుము. విశ్వాసము ద్వారానే ఆ స్వాస్థ్యమును పొందుము. ప్రభువు క్రయమును చెల్లించి వారి కొరకై మరణించిననేది విశ్వాసము మీదనే సువార్తను ప్రకటించుము. ఒక ఇల్లు నీకు చెందినదని తెలిసిన తర్వాత దానిని నీవు పోగొట్టుకొనవు, దానిని స్వాధీనపరుచుకున్న వరకు నీవు పోరాడెదవు. అదే రీతిగా దేవుని జత పనివారముగా అన్ని జనాంగములలోనూ మనము స్వాస్థ్యమును కోరుకొనవలెను. ఈ ఉద్దేశముతోనే సర్వ జనాంగముల మధ్య ప్రకటించవలెను. మనము ఆయన జత పనివారముగా తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగునంత వరకు తన రక్తమిచ్చి సంపాదించుకొని ఆయన స్వాస్థ్యమును విశ్వాసము ద్వారా సంపాదించుకొనవలెను. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.